తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 2-3 రోజుల నుంచి చలి దారుణంగా ఉంది. శీతల గాలులు కోతలు పెడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో జంట నగరాల్లో ఈ రేంజ్ లో చలి పెట్టడం ఆరేండ్లలో ఇదే తొలిసారి. నార్త్ నుంచి వచ్చే కోల్ వేవ్స్ ఆదిలాబాద్ ఏజెన్సీని వణికిస్తున్నాయి. మరో 48 గంటల పాటు చలి ఇదే రేంజ్ లో ఉంటుందని వాతావరణ కేంద్రం తెలుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి దారుణంగా ఉంది. చాలా చోట్ల 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల బెల్ట్ మొత్తం మంచు గుప్పెట్లో ఉంది. ఇటు నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో చాలా ప్రాంతాల్లో జలుబు గుప్పెట్లో ఉన్నాయి. మరో 48 గంటల పాటు చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి వస్తున్న ఈదురు గాలులు, శీతల పవనాలతో చలి వెన్నులు వణుకు పుట్టిస్తోంది. సాయంత్రం కాకముందే జనం చలిమంటల ముందు కూర్చుంటున్నారు. ఆస్తమా ఉన్నవాళ్లు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శేర్లింగంపల్లి, చందానగర్, ఆల్వాల్, ఇటు రాజేంద్ర నగర్, అటు హయత్ నగర్ లో టెంపరేచర్ బాగా పడిపోయింది. చాలా ఏరియాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సెంట్రల్ సిటీ కూడా కూల్ గా మారింది. హైదరాబాద్ జంట నగరాల్లో ఈ రేంజ్ లో చలి పట్టడం 6 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యల్పంగా 7 డిగ్రీలు కాగా అత్యధికం 13 డిగ్రీలు. అటు ఉత్తర భారతంలోనూ పొగమంచు కమ్మేసింది. మంచుకు తోడు శీతల గాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు మంటలేసుకుంటున్నారు. మరోవైపు రోడ్డుపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుకు యాక్సిడెంట్లయ్యే అవకాశం ఉండడంతో బండ్లు జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వరుస తుఫానుతో అల్లాడుతున్న ఏపీని మరో వాయుగుండం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. మరో 2 రోజుల్లో ఇది అతి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ 2 రోజులు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరులో వానలు పడే అవకాశం ఉంది.